అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే సాంబార్ పొడి ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు కూడా నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇలా ఇంట్లోనే సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని సాంబార్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక కప్పు ధనియాలు వేసుకోండి. ఈ ధనియాలంతా బాగా దూరగా వేయించుకోండి. మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ధనియాలన్నీ బాగా వేగాక దీంట్లో ఒక 2 or 3 స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ జీలకర్ర కూడా బాగా వేయించండి. ఈ జీలకర్ర అంతా బాగా వేగాక దీన్ని తీసి ఒక పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, 3 హాఫ్ కప్ తీసుకొని ఇవన్నీ బాగా దూరగా వేయించుకోండి. మంచి స్మెల్ వచ్చే వరకు, కొంచెం రెడ్గా అయ్యే వరకు బాగా వేయించుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా వేయించుకోండి. అప్పుడే బాగుంటుంది. మంచి స్మెల్, ఇలా పప్పు మంచి స్మెల్ వస్తూ ఈ రంగులోకి మారాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇవన్నీ మంచి రంగులోకి వచ్చే వరకు వేయించుకోండి. దీంట్లో ఒక చిన్న గ్లాసు రైస్ కూడా వేసుకోండి. వేసుకొని ఇది కొంచెం వేడయ్యేంత వరకు వేయించుకోండి. ఇవన్నీ వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి అన్నీ తీసుకొని ఇవి బాగా చల్లారనివ్వండి. మొత్తం చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటినన్నిటినీ ఆ మిక్సీ జార్లో వేసుకోండి. అన్నీ వేసుకున్నాక దీంట్లో ఇక్కడ నేను మీకు ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఒక 10 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. నేను మాత్రం ఇక్కడ ఒక 4 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఎండుమిర్చి వేసుకోండి. ముందుగానే ఎండుమిర్చి కూడా కొంచెం వేయించుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోండి. కారం ఒక 3 స్పూన్స్, 3 or 4 స్పూన్స్ ఉప్పు, ఒక 2 స్పూన్స్, ఒక 1 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. పౌడర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా అంతా మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారాక దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 month అయినా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే సాంబార్లోనైనా కర్రీస్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.